మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 39వ అధ్యాయము. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చి నప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి నా ఇష్మాయేలు యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఒకటోసారి యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయన. అది 3వ వచనం. మనము అలాగనే 5వ వచనంలో చూస్తే యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తము మీదన ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినడం తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాదు. ఆ తర్వాత భయంకరమైనటువంటి శోధన యోసేపు కలిగింది. అప్పుడు ఆ శోధన ఏంటో మనం చూద్దాం. అది 7వ వచనము నుండి దాదాపుగా 12 20వ వచనం దాకా 7వ వచనం నుండి 20వ వచనం దాకా యోసేపు ఎదుర్కొన్నటువంటి భయంకరమైన విషయం. ఆ విషయంలో మరి యోసేపు ఎంత వైజ్గా ఉండి తను ఆ విషయాలన్నింటిలో కూడా తప్పించుకొని పారిపోయినట్టుగా మనం చూస్తాం. యజమానుడి యొక్క భార్య తనెంతో తప్పుడు ఆలోచన కలిగి మరి మనం చూస్తాం 12వ వచనంలో ఆ వ్యక్తితో తను అక్రమ సంబంధం పెట్టుకోవాలని యోసేపుతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చూసినప్పుడు యోసేపు ఎంతో చక్కటి ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. మనం ఆ విషయాన్ని చూద్దాం. యోసేపు ఎంత చక్కగా ఆ విషయాన్ని ఆవిడికి చెప్తాడు. అయితే 8వ వచనం. అయితే అతడు ఒప్పక తన యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడు లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొనని తన యజమానుని భార్యతో అనెను. అయితే ఒక విషయాన్ని యోసేపు జీవితం నుండి మనము నేర్చుకోవచ్చు. యోసేపు ఒక చక్కటి దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తి. దేవునికి విరోధముగా తను ఎటువంటి తప్పు చేయకూడదు అని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత చిన్నతనంలో దాదాపుగా నాకు తెలిసి ఈ సమయానికి యోసేపుకి ఒక 20 సంవత్సరాలు రావచ్చు. ఒక టీనేజ్ వ్యక్తి దేవునికి విరోధంగా ఎటువంటి పాపము చేయకూడదు అన్న ఆలోచన, ఎంతో పవిత్రమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నేడు మన జీవితాల్లో కూడా
ఇలాంటి నిర్ణయంతో మరి దేవునికి విరోధమైన ఇంత ఘోరమైన దుష్కార్యము, పాపము చేసి దేవునికి విరోధంగా నేను పాపం చేయను అనేటువంటి నిర్ణయం దేవుడు మనకు అనుగ్రహించి మరి మనను బట్టి ఇతరులు దీవింపబడినట్లు, మనము దీవింపబడినట్లు, మన ద్వారా ఇతరులు దీవింపబడినట్లు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దాదాపుగా ఆమేన్.